ఓకే. సో జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N కి వెళ్ళండి. FBL1N. FBL1N. FBL1N ఎంటర్. సో కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే. సో ఇది ఈ ఇన్వాయిస్ మనం క్లియర్ చేయాలి. ఈ ఎంట్రీ మనం పోస్ట్ చేస్తాం. ఓకేనా? ఈ ఎంట్రీ మనం పోస్ట్ చేస్తాం. లాస్ట్ డేట్ డ్యూ ఈరోజు ఓవర్ డ్యూ అవుతుంది. చూడండి, ఓవర్ డ్యూ. లాస్ట్ డేట్ డ్యూ ఉంది కదా, ఓవర్ డ్యూ అవుతుంది. సో వెండర్ ఇన్వాయిస్ ని మనం పోస్ట్ చేసాం లాస్ట్ డేట్. రెడ్ బల్బ్ ఉంది. ఈ ఇన్వాయిస్ ని మనం క్లియర్ చేయాలి. ఓపెన్ చేయండి, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పైన ఒక హిల్ స్టేషన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. హిల్ స్టేషన్ ఉంది కదా, హిల్ స్టేషన్ అక్కడ చూడండి. 40 డెబిట్, 31 క్రెడిట్. ఓకేనా? రామెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. ఇది మనం పోస్ట్ చేసిన ఎంట్రీ. క్లియర్ కదా? సో ఈ ఇన్వాయిస్ ని మనం క్లియర్ చేయాలి. 10,000 ఉంది వాల్యూ. రెడ్ బల్బ్ లో ఉంది. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. సో ఈ ఇన్వాయిస్ మనం క్లియర్ చేస్తున్నాం. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, టీ కోడ్ F-53 టైప్ చేయండి. F-53 కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. FB60 vendor invoice posting, F-53 vendor invoice payment. F-53 KZ ఉంది చూసారా, KZ ఉంది, KZ డాక్యుమెంట్ అయిపోయాము చూడండి. KZ వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ డాక్యుమెంట్ డేట్ ఇచ్చేసాం. నెక్స్ట్ కిందికి రండి. బ్యాంక్ అకౌంట్. ఇక్కడ అకౌంట్ ఎంత ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం మనం? 10,000 ఉంది కదా వాల్యూ, ఇవ్వండి 10,000. సారీ, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఫస్ట్ బ్యాంక్ ద్వారా క్లియర్ చేస్తున్నాం. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఇవ్వచ్చు. అమౌంట్ 10,000 ఇన్వాయిస్ వాల్యూ. క్రిందకి వెళ్ళండి, టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సో ఇది వెండర్ అనమాట. చూసారా, చూడండి పైన ఏమి ఇచ్చాము? బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాము. బ్యాంక్ ద్వారా పే చేస్తున్నారా, క్యాష్ ద్వారా పే చేస్తున్నారా? బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. అమౌంట్ 10,000 ఇచ్చాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ దగ్గర ఏమి ఇవ్వాలి? అకౌంట్ దగ్గర ఏమి ఇస్తున్నాం మనం? ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తాం. డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకుంటాం. డాక్యుమెంట్ టైప్ KZ ఉంది, KZ చూసారా, KZ పైన వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ KR, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ KZ. పైన టాప్ లో ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూడండి. వెండర్ ఇన్వాయిస్ పిక్ అయింది, 10,000 పిక్ అయింది. లాస్ట్ లో చూడండి, ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్డ్ అమౌంట్ 10,000, నాట్ అసైన్ 00. ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్డ్ అమౌంట్ 10,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్. టాప్ లో డాక్యుమెంట్ ఉంచండి, టాప్ లోకి వెళ్ళిపోండి. సెలెక్ట్ చేయండి, సిమ్యులేట్ చేయండి. చూసారా ఎంట్రీ చూడండి ఎలా ఫామ్ అవుతుందో. వెండర్ కి పేమెంట్ చేస్తున్నాం. 25 డెబిట్ వెండర్ అకౌంట్, 50 క్రెడిట్ బ్యాంక్ అకౌంట్. ఇంతకుముందు 40 డెబిట్, 31 క్రెడిట్. ఇక్కడ ఏమైంది? 25
25 డెబిట్ అవుతుంది వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా? 25 డెబిట్ 50 క్రెడిట్. పోస్ట్ చేయండి. సేవ్ ఇస్ ఈక్వల్ టు పోస్ట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. లాస్ట్ లో మెసేజ్ చూడండి. ఈ ఎంట్రీ పోస్ట్ చేసాం. ఆ సెషన్ ఓపెన్ చేయండి. FBL1 సెషన్ ఉంది కదా, ఓపెన్ చేయండి. సో రెడ్ లో ఉంది, గ్రీన్ లో చేంజ్ అవ్వాలి. టాప్ లో లిస్ట్ లోకి వెళ్ళండి, రీఫ్రెష్. ఏం లేదు, క్లియర్ అయిపోయింది. కంటిన్యూ చేయండి. క్లియర్డ్ ఐటమ్ తీసుకోండి, క్లియర్డ్ ఐటమ్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? రెడ్ బల్బ్, గ్రీన్ బల్బ్. KR వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, KZ వెండర్ పేమెంట్. ఓకేనా? సో వెండర్ ఇన్వాయిస్ F-53 క్లియర్ ది వెండర్. F-53 అంటే F-53 క్లియర్ ది ఇన్వాయిస్ అని అర్థం. మనం FB60లో వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. ఆ FB60లో మనం పోస్ట్ చేసిన వెండర్ ఇన్వాయిస్ ని పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ F-53 అనేది క్లియర్ చేస్తుంది. అంతే కదా? ఓకేనా? వెళ్ళండి. అర్థమైందా? వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము, క్లియర్ చేసాము. అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రెస్పాండ్ అవ్వండి. అర్థమైందా లేదా అందరికి? నెక్స్ట్ వెళ్ళండి. మళ్ళీ MS వర్డ్ ఫార్మాట్ ఉందా మీ దగ్గర? ఓపెన్ చేయండి. FB60 సింగిల్ స్క్రీన్. MS వర్డ్ ఫార్మాట్ ఉంది కదా, లాస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు. FB60 సింగిల్ స్క్రీన్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టైప్ చేయండి. FB60 కిందకి రండి, వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, అది GL కదా, దాని కింద చూడండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. మీ ఇష్టం ఏదైనా ఉపయోగించవచ్చు. కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. అక్కడ ఇమేజ్ తీసేయండి. యాక్చువల్ అది రాంగ్ ఉంది, దానిపైన ఇమేజ్ తీసేయండి. అది కాదు కింద అది రెడ్, అది దాని కింద అది తీసేయండి అది. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను FB60 సింగిల్ స్క్రీన్, లేదంటే F-43లో కూడా పోస్ట్ చేయొచ్చు. సో రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ టైప్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి? F-53. F-53. ఇక్కడ యాక్చువల్గా చూడండి, ఇది కూడా గమనించాలి మీరు. రా మెటీరియల్ ఎంత అయింది ఇక్కడ? రా మెటీరియల్ అనేది 40, వెండర్ అనేది 31. అంతే కదా? రా మెటీరియల్ ఎంత అయింది నెంబర్ పోస్టింగ్ కి పైన? రా మెటీరియల్ దగ్గర బ్రాకెట్ లో 31 ఉంచండి. రా మెటీరియల్ ఫస్ట్ 31. సారీ, వెండర్ కదా, 31. వెండర్ అనేది 40. వెండర్ అనేది 40. సారీ, రా మెటీరియల్ 40 కదా. ఐఎమ్ సో సారీ, కరెక్ట్ మార్చండి. రా మెటీరియల్ 40. రా మెటీరియల్ 40 సార్. వెండర్ 31. 40. రా మెటీరియల్ అనేది డెబిట్ అవుతుంది కాబట్టి 40, వెండర్ 31 ఇవ్వండి. సో తర్వాత ఏం చేసాం మనం? పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ చేసాం. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అయింది? వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. తర్వాత ఎంట్రీ ఎలా పోస్ట్ చేసాం? నేను రాంగ్ చెప్పాను, ఎవరు చెప్తారు? కరెక్టా కదా? హలో, కరెక్టా కాదు ఎంట్రీ అనేది? సార్ నేనేం చెప్తాను తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఎలా క్లియరింగ్ ఎలా చేసాము? వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ సార్ టైప్ చేయండి. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండర్ అంటే ఇక్కడ 25. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది తప్పదండి. ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం అడుగుతారో మనకే తెలియదు. అట్లా ఉంటుంది మైండ్ సెట్ కొంతమందిది.
ఈ కీస్ కూడా అడుగుతారు. ఓకే 25 అంటే డెబిట్. 50. Yes, sir. Vendor 25 50. wait 25 డెబిట్ 50 క్రెడిట్. Credit. ఇది క్లియర్ కదా? ఇదన్నమాట మనం పోస్ట్ చేస్తాం. ఇదంతా చేసేస్తాం. ఓకే నెక్స్ట్ చూడండి. సో మనం వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము యాజ్ వెల్ యాజ్ క్లియర్ కూడా చేస్తాం. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము యాజ్ వెల్ యాజ్ క్లియర్ చేస్తాం. ఒకసారి ఒక షీట్ చాట్ బాక్స్ లో ఓపెన్ చేయండి. అది చాట్ బాక్స్ లో ఉంది, స్కైప్ చాట్ బాక్స్ లో ఉంది, ఓపెన్ చేయండి. అది దానికన్నా ముందు చూడండి. చూడండి. సో FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. F-53 తోటి వెండర్ పేమెంట్ చేసాం. అర్థమైందా? వెండర్ ఇన్వాయిస్ అనేది FB60 లో పోస్ట్ చేసాము. F-53 లో వెండర్ కి పేమెంట్ చేసాం. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఏం చేస్తుంది? ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది. అంతే కదా? పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్, గుర్తుపెట్టుకోండి. ఓకే పేమెంట్ FB60 అనేది పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ. సారీ FB60 అనేది వెండర్ ఇన్వాయిస్. ఈ వెండర్ ఇన్వాయిస్ ని F-53 పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది క్లియర్ చేస్తుంది. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది వెండర్ ఇన్వాయిస్. FB53 పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అది FB60 ట్రాన్సాక్షన్ ని క్లియర్ చేస్తుంది అన్నమాట. వెళ్ళండి. సో మళ్ళీ ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. FB60కి వెళ్ళండి. FB60 వెండర్ ఇన్వాయిస్. SAP లాగౌట్ అయింది, లాగౌట్ చేయండి. FB60 కంపెనీ కోడ్ చూడండి. కంపెనీ కోడ్ అదేనా మీది? ఫస్ట్ కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది 31, వెండర్ క్రెడిట్ అవుతుంది. రా మెటీరియల్ డెబిట్ 40, వెండర్ క్రెడిట్ 31. సిమ్యులేట్ చేయండి. సో 40 రా మెటీరియల్ డెబిట్, 31 క్రెడిట్. పోస్ట్ చేయండి. వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. అలాగే వన్ మోర్ ఎంట్రీ. లేదంటే పని చేయండి, గోటులోకి వెళ్ళండి. గోటు టాప్ లో గోటు ఉంది, వెళ్ళండి. గోటు పోస్ట్ విత్ రిఫరెన్స్ తీసుకోండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్. చూసారు రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. కంటిన్యూ. ఎంటర్ చేయండి. వన్ మోర్ పోస్ట్ చేయండి. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. ఓకే
ఓకే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. చూసారా, 3 ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. 3 ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. సో టోటల్ ఇన్వాయిస్ అనేది క్లియర్ చేయాలి. 60,000 ఉంది. టోటల్ వాల్యూని క్లియర్ చేయాలి మనం. స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. ఒక ఇమేజ్ ఓపెన్ చేయండి చాట్ బాక్స్ లో. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఓపెన్ చేయండి. ఓకే, క్లియరింగ్స్ చూడండి. స్టాండర్డ్ క్లియరింగ్, ఎఫ్ డాష్ స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. 3 టైప్స్ ఆఫ్ ది క్లియరింగ్స్ ఉంటాయి వెండర్ క్లియరింగ్స్ అనేవి. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉంటాయి. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? టోటల్ అమౌంట్ ని క్లియర్ చేస్తాం. పార్షియల్ అంటే కొంత అమౌంట్ ని క్లియర్ చేస్తాం. రెసిడ్యువల్ అంటే మీకు ఇది డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుంది. ఎనివే మనం స్టాండర్డ్ క్లియరింగ్ చేద్దాం. లేదండి ఆల్రెడీ చేసాం మనం. స్టాండర్డ్ అంటే టోటల్ అమౌంట్ క్లియరింగ్. ఇక్కడ చూడండి, టోటల్ అమౌంట్ ఎంత ఉంది? 60,000 ఉంది. స్టాండర్డ్ క్లియరింగ్ టోటల్ వాల్యూని మనం క్లియర్ చేస్తాం. ఓకే, న్యూ సిస్టమ్ తీసుకోండి. స్టాండర్డ్ క్లియరింగ్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డేట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్, అమౌంట్ ఇవ్వండి. ఎంత టోటల్ వాల్యూ క్లియర్ చేస్తున్నాం? స్టాండర్డ్ క్లియరింగ్ 60,000 ఉంది. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, స్టాండర్డ్ క్లియరింగ్ టోటల్ అమౌంట్ క్లియర్ చేస్తాం. చూసారా? ఏంటి, వెయిట్ చేయండి. మొత్తం ఇన్వాయిసెస్ అన్ని పిక్ అని 20,000 అక్కడ ఇన్వాయిసెస్ ఉన్నాయి చూడండి. అవో ఇన్వాయిసెస్ ఎక్కడ ఉన్నాయి చూపించండి. అవన్నీ కూడా ఇన్వాయిసెస్. స్టాండర్డ్ పైన స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ అని చూడండి. అదో స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ అన్ని ఉన్నాయి. సో స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాం. లాస్ట్ లో చూడండి, ఎంటర్డ్ అమౌంట్ 60,000, అసైన్డ్ అమౌంట్ 60,000, నాట్ అసైన్ 00. ఓకేనా? గో టు డాక్యుమెంట్, టాప్ లో డాక్యుమెంట్కి వెళ్ళండి, సిమ్యులేట్ చేయండి. చూసారా? వెండర్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అకౌంట్. 25 డెబిట్ వెండర్, 50 క్రెడిట్ బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. వెండర్ పేమెంట్ చేస్తున్నాం. వెండర్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా? గో టు వెళ్ళండి, ఈ సెషన్కి వెళ్ళండి, లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. ఏం లేవు. క్లియర్డ్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. చూసారా? అన్ని క్లియర్ అయిపోయినాయి. స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. ఓకే, స్టాండర్డ్ క్లియరింగ్ మీకు అర్థమైంది. నెక్స్ట్ FB60కి వెళ్ళండి. FB60కి వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి ఒకటి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ పైన ఇస్తున్నాం, ఆటోమేటిక్గా పిక్ అవుతుంది.
ఓకే, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, రా మెటీరియల్ 40 డెబిట్, వెండర్ 50, వెండర్ 31 క్రెడిట్. ఓకే, సేవ్ చేయండి. సేమ్ అలాగే పోస్ట్ చేయండి. ఒక 2-3 ఎంట్రీస్ గో టుకి వెళ్ళండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా పోస్ట్ చేయండి. ఓకే, జనఫ్ 40 డెబిట్, రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, వెండర్ అనేవాడు క్రెడిట్ 31 క్రెడిట్. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. చూడండి ఎన్ని ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తారు మీరు టోటల్ గా ఎంత ఎగ్జాంపుల్ చూడండి. 1 2 3 4 5 చేస్తారా? ఓకే, చూడండి 1,50,000 ఉంది. స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ క్లియర్ చేయాలి, నేను స్టాండర్డ్ చేయట్లేదు. స్టాండర్డ్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ వాల్యూని క్లియర్ చేయాలి, నేను స్టాండర్డ్ చేయట్లేదు, పార్షియల్ చేస్తున్నాను. అంటే 1,50,000 లో ఓన్లీ 50,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాను. F-53 వెళ్ళండి. స్టాండర్డ్ కాదు, పార్షియల్ చేస్తున్నాను. పార్షియల్ పేమెంట్ ఎలా చేయాలో చూడండి. అమౌంట్ ఇవ్వండి. సో ఎంత క్లియర్ చేస్తున్నాము? 50,000 ఎగ్జాంపుల్. 50 ఇవ్వండి. 50 కాదు, 60,000 ఇవ్వండి. 60,000 ఇద్దాం. నెక్స్ట్ కింద వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ డ్రాప్ డౌన్ చేయండి, వెండర్ తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూడండి, పార్షియల్లోకి వెళ్ళాలి. పార్షియల్ పైన చూడండి, పార్షియల్. ఓకేనా? చూడండి ఇక్కడ లాస్ట్ లో చూడండి, నాట్ అసైన్ 90,000 ఉంది. నాట్ అసైన్ 00 ఉంటేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్. పార్షియల్ చేస్తున్నాం, 90,000 అడిషనల్ గా ఉంది. 3 ఇన్వాయిసెస్ మనం డీసెలెక్ట్ చేయాలి. ఎలా చేస్తాము? 30,000 పైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే, లాస్ట్ లో వాల్యూ మైనస్ అయింది చూసారా? 60,000 వచ్చింది. నాట్ అసైన్డ్ లాస్ట్ లో చూడండి 60,000. ఇంకొక 2 ఇన్వాయిసెస్ డీసెలెక్ట్ చేయాలి. 1 మోర్ చేయండి. చూడండి ఇంకా 30,000 ఉంది. లాస్ట్ లో చూడండి 30. మళ్ళీ 1 మోర్ ఇన్వాయిస్ డీసెలెక్ట్ చేయండి. చూసారా? నాట్ అసైన్ 00. టోటల్ ఇన్వాయిస్ మనం క్లియర్ చేయట్లేదు. ఎంత క్లియర్ చేస్తున్నాము? ఓన్లీ 2 ఇన్వాయిసెస్. దీన్ని పార్షియల్ క్లియరింగ్ అంటారు. అంటే ఉన్న వాటిలో కొంత అమౌంట్, మీ దగ్గర 10 ఇన్వాయిసెస్ ఉన్నాయి, ఎన్ని క్లియర్ చేస్తున్నారు? 10 ఇన్వాయిసెస్ లో కొన్ని మాత్రమే క్లియర్ చేస్తున్నారు. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండర్ 25, బ్యాంక్ 50, డెబిట్ 25 డెబిట్, 50 క్రెడిట్. క్రెడిట్ అని ఎలా అర్థమవుతుంది? ఇక్కడ మీకు మైనస్ సింబల్ చూడండి, మైనస్ వాల్యూ ఉంది పైన, మైనస్ అవుతుంది. పోస్ట్ చేయండి, సేవ్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. ఓకేనా? వెళ్ళండి. చూడండి, వెయిట్ ఇక్కడ లాస్ట్ లో మనం ఎంత పే చేసాము? 1,50,000 60,000 పే చేసాం. 90,000 ఉండాలి ఇంకా. లాస్ట్ లో అమౌంట్ దగ్గరికి వెళ్ళండి. 1,50,000 లో 60,000 పే చేసాం. ఇంకా ఎంత ఉండాలి? 90,000 ఉండాలి. లిస్ట్ లోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి.
చూసారా 90,000. ఓకే, సో నేను మళ్ళీ 30,000 చేయాలి. స్టాండర్డ్ లో అవుతుందా పార్షియల్ అవుతుందా ఎవరు చెప్తారు? స్టాండర్డ్ లో అవుతుంది సార్. 30,000 స్టాండర్డ్ లో ఎలా అవుతుంది? స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ క్లియరింగ్ కదా. ఓకే, పార్షియల్ అవుతుంది సార్ 30,000. పార్షియల్ లోనే అవుతుంది. స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేయటం. పార్షియల్ అంటే కొంత వాల్యూని ఉన్న వాటిలో కొన్ని ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తున్నాం. పార్షియల్. వెళ్ళండి 30,000 క్లియర్ చేస్తున్నాం. న్యూ సెషన్ తీసుకోండి. $30,000 క్లియర్ చేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం. పైన బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. సో 30,000 2 in 1 60,000 ఎక్స్ట్రా ఉంది. పార్షియల్ సెలక్షన్ ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్నాం. పార్షియల్ స్టాండర్డ్ అయితే స్టాండర్డ్, పార్షియల్ అయితే పార్షియల్ తీసుకోవాలి. 60,000 అడిషనల్ గా ఉంది లాస్ట్ లో. నాట్ ఎస్ఐన్ 00 లేదు అంటే ఆ ఇన్వాయిసెస్ అనేవి మైనస్ చేయాలి. 2 ఇన్వాయిసెస్ డి సెలెక్ట్ చేయండి. Go to document, simulate, not assign 00. Go to document, simulate, post. Wait, చూడండి 25. Okay, no problem. Go to document and display. Document పైన అక్కడే డాక్యుమెంట్ ఉంది. Go to document, display. ఇక్కడ ఏమైంది? బ్యాంకర్ 50 క్రెడిట్ 25 డెబిట్. నోట్ చేయండి. ఈ పాయింట్ కూడా నోట్ చేయండి. వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ నోట్ చేసామా? ఓకే, రైట్, వెరీ గుడ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎందుకంటే కొంతమంది మరి టూ మచ్ అడుగుతున్నారు ఇంటర్వ్యూలో. ఓకే, వెళ్ళండి. FBL1N సెషన్ ఓపెన్ లో ఉంది ఆల్రెడీ. సెషన్ ఓపెన్ చేశారు మీరు. సో 30,000 క్లియర్ చేసాం. ఇంకా ఎంత ఉండాలి పెండింగ్? 60,000. లిస్ట్లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. అదిగో నేను టోటల్ అమౌంట్ క్లియర్ చేయాలి. ఎక్కడ అవుతుంది ఎవరు చెప్తారు? స్టాండర్డ్ అవుతుంది సార్. స్టాండర్డ్ లో అవుతుంది. వెళ్ళండి, స్టాండర్డ్ లో చేస్తున్నాం. మళ్ళీ వెళ్ళండి. ఓకే, స్టాండర్డ్. గో టు డాక్యుమెంట్, లాస్ట్ లో నాట్ అసైన్ 00 ఉండాలి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. కంప్లీటెడ్ కదా. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N సెషన్కి వెళ్ళండి. క్లియర్ చేయండి. క్లియర్ ఐటమ్స్ చూసా, అన్ని క్లియర్, ఏం పెండింగ్ లేవు, ఏమీ లేవు. 00 లాస్ట్ లో. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్ అంటే మీకు అర్థం. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ వాల్యూని క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ అంటే ఉన్న ఇన్వాయిసెస్ లో కొన్ని క్లియర్ చేస్తున్నాం. నెక్స్ట్ రెసిడ్యూల్ కూడా చేద్దాం. FB60కి వెళ్ళండి. 1 lakh ఎంట్రీ పోస్ట్ చేయండి.
simulate and post. 40 debit, raw material debit, vendor 31 credit. గుర్తుపెట్టుకోండి. Post. Clear కదా? Right. Next. Vendor line item display FBL1N. లిస్ట్లోకి రీఫ్రెష్ చేయండి. ఆల్రెడీ అదే సెషన్లో ఉన్నారు మీరు. క్లియర్ అయిపోయినాయి, ఏముండవు, కొత్తది ఉంటుంది అంతే. చూసారా, ఇప్పుడు జస్ట్ నో పోస్ట్ చేస్తాం, 1 lakh పోస్ట్ చేస్తాం. సో స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ. పార్షియల్ తెలుసు, కొంత అమౌంట్ పోస్ట్ చేస్తాం. ఇది రెసిడ్యువల్లో చేయాలి. ఇది రెసిడ్యువల్ 1 lakh ఒకటే ఇన్వాయిస్ ఉంది. ఒకే ఇన్వాయిస్ లో నేను ఒక 50,000 క్లియర్ చేస్తున్నాను, సింగిల్ ఇన్వాయిస్. న్యూ సెషన్ తీసుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. అమౌంట్ ఎంత క్లియర్ చేస్తున్నాం? 1 lakh లో 50,000 మాత్రమే క్లియర్ చేస్తున్నాం. అకౌంట్ పార్షియల్, రెసిడ్యువల్. స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ తీసుకోవాలి, పార్షియల్ అయితే పార్షియల్, రెసిడ్యువల్ అయితే రెసిడ్యువల్. రెసిడ్యువల్లో ఉన్నాం. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, అక్కడ రెడ్ కలర్ బాక్స్ అని చూసారా, బ్రాకెట్స్. 1 lakh లో 50,000 పిక్ అవ్వాలి. డబుల్ క్లిక్ చేయండి, దానిపైన క్లిక్ చేయండి. చూసారా, నాట్ అసైన్ 00 -50,000 అయిపోయింది లాస్ట్ లో. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఎంట్రీ పోస్ట్ అవ్వదు, ఎందువల్ల? బ్లూ లైన్ ఉంది. డబుల్ క్లిక్ చేయండి, బ్లూ లైన్ ఉంటే పోస్ట్ అవ్వదు. డబుల్ క్లిక్ చేయండి, బ్లూ లైన్ పైన టెక్స్ట్ ఇవ్వండి, TEST టెస్ట్ ఏదైనా ఇచ్చేయండి. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ బ్యాక్ బ్యాక్. సో టోటల్ లైన్ ఐటమ్స్ అన్ని బ్లాక్ లో ఉంది. గో టు పోస్ట్ చేసేయండి డైరెక్ట్ గా. ఓకేనా? 1 lakh లో ఎంత ఉండాలి వాల్యూ అనేది? 50,000 క్లియర్ అయింది, ఇంకా 50,000 ఉండాలి. వెళ్ళండి, లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా, 50,000 పెండింగ్ ఉంది. 50,000 క్లియర్ అయిపోయింది. ఓకేనా? రెసిడ్యువల్ అర్థమైందా? ఇంకోసారి చేద్దామా? వెళ్ళండి, ఇంకొక 30,000 చేద్దాం. రెసిడ్యువల్ క్లియరింగ్ F-53, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. సార్ ఇక్కడ అంటే డిఫరెన్స్ ఏమి సార్ రెసిడ్యువల్కి దీనికి పార్షియల్ పేమెంట్కి? అంటే సేమ్ ఒకేలాగా ఉంది. డిఫరెన్స్ సార్ పార్షియల్ మెథడ్కి ఇక్కడ మీరు చేసిన రెసిడ్యువల్ దానికి అంటే డిఫరెన్స్ ఏమి సార్ అంటున్నా? పార్షియల్ అంటే టోటల్ వాల్యూ క్లియర్ చేస్తున్నామండి, ఉన్న ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేసేస్తున్నాం. రెసిడ్యువల్ పార్షియల్. పార్షియల్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఇన్వాయిసెస్. రెసిడ్యువల్ లో ఒకే ఇన్వాయిస్ ఉంది, ఒకే ఇన్వాయిస్ లో కొంత అమౌంట్ క్లియర్ చేస్తున్నాం రెసిడ్యువల్ ఐటమ్ లో. పార్షియల్ లో 10,000 10,000 10,000 10 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 10 ఇన్వాయిస్ లో 1 or 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తారు. దానికి దీనికి డిఫరెన్స్ అది. ఇంకో రెసిడ్యువల్ ఐటమ్ అనేది మీకు డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. క్లియరా? ఓకే ఓకే. అంటే ఇక్కడ మల్టిపుల్ ఇన్వాయిస్లు అంటే పే చేయకుండా సార్? రెసిడ్యువల్ లో మల్టిపుల్ ఇన్వాయిసెస్, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 10 ఇన్వాయిసెస్ లో మనం ఎన్ని చేయొచ్చు? ఒక 2-3 ఇన్వాయిసెస్ చేయాలి. సో రెసిడ్యువల్ లోకి వెళ్తాం, పార్షియల్ లోకి వెళ్తాం. పార్షియల్ సరే మీరు చేయండి, మీకు అక్కడ ఆన్సర్ కూడా అక్కడే ఉంది, మీరు చూడాలి. రెసిడ్యువల్ ఐటమ్ సెలెక్ట్ చేయండి. సో 20,000 మైనస్ అవ్వాలి. ఎలా అవుతుంది? రెసిడ్యువల్ ఐటమ్ డబుల్ క్లిక్ చేయండి. చూసారా, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. బ్యాక్
పోస్ట్. క్లియర్ కదా? రైట్, వెళ్ళండి. ఇంకెంత ఉంది పెండింగ్? ఎంత ఉంది? ఇంక రెసిడ్యూల్ అర్థమైంది. సో 20,000 క్లియర్ చేయాలి. ఎక్కడ చేస్తారు? స్టాండర్డా, పార్షియలా, రెసిడ్యూలా? స్టాండర్డ్ చేయొచ్చు కదా సార్. స్టాండర్డ్, వెరీ గుడ్, వెళ్ళండి. స్టాండర్డ్ నాట్ అసైన్ 00. నాట్ అసైన్ 00 ఉంటేనే పోస్ట్ అవుతుంది. ఫోటో డాక్యుమెంట్ సిమ్యులేట్ అండ్ పోస్ట్ చేయండి. కంప్లీటెడ్. క్లియర్ కదా? క్లియరా? ఎస్ సార్. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి, అవేమండవు, క్లియర్ అయిపోతాయండి. క్లియర్డ్ ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. క్లియర్డ్ ఐటమ్స్ సెలెక్షన్, క్లియర్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. సో స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ నేర్చుకున్నాం మనం. ఓకేనా? అన్ని క్లియర్ అయిపోయినాయి, ఏం లేవు పెండింగ్. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇది కాదు, అది ఉంది కదా ఒకటి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్. ఇది వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. ఫస్ట్ చూడండి, FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబుల్ స్క్రీన్. తర్వాత చేద్దాం. ఓకేనా? 40 డెబిట్ వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ లో 40 డెబిట్, 31 క్రెడిట్. రా మెటీరియల్ అకౌంట్ అటు వెండర్ అకౌంట్. వెండర్ ఇన్ చేసాం. తర్వాత వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ లో ఎలా అవుతుంది? వెండర్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. 25 డెబిట్, 50 క్రెడిట్. ఇది క్లియరా? ఇది కాపీ చేసి చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. టైప్ చేస్తారు కదా మీరు, ఇంతవరకు లాస్ట్ వన్. లేదంటే షీట్ మొత్తం చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, అందరికి యూజ్ అవుతుంది. క్లియర్ కదా? సో ఇది అకౌంట్ పేయబుల్ నేర్చుకున్నాం. రేపటి నుండి అకౌంట్ రిసీబుల్ స్టార్ట్ చేస్తాను. రేపటి నుండి అకౌంట్ రిసీబుల్ స్టార్ట్ చేద్దాం. క్లియర్ కదా? అర్థమైంది కదా టాపిక్? టుమారో క్లాస్ ఇంకా అకౌంట్ పేయబుల్ ఇంకా చాలా ఉందండి, ఇంకా అయిపోలేదు. అకౌంట్ పేయబుల్ అనేది చాలా ఉంటుంది, అది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్, GL ఇవన్నీ కామన్. కోర్స్ అయ్యేంత వరకు అవన్నీ సర్కిల్ అనమాట. టుమారో క్లాస్ ఏంటి? అకౌంట్ రిసీబుల్. రేపు స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.